లేబర్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ వెయిటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. ఓనర్ ఉన్నప్పుడు ఓనర్ చెప్తే చేయనీకి వస్తుంది. అప్పుడు ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ అనేది ఉండొద్దు కదా. ఆ? कौन है भाई आप लोग? हाँ कौन है आपका भाई? कहाँ रहते हैं? क्या काम कर रहे इधर? किधर किधर लेना है? कहाँ लेना है? यहाँ पर आ रहे हैं बोले नहीं इधर फिर जो एग्रीकल्चर वाले फार्मरों को सता रहे कहते ना आप आके। हाँ हम अभी आया देखा ना सब जने हम लोग के ऐसे आया आओ इधर लैंड कब्जा करने को ऐसे सपोर्टिंग कर रहे हैं आप। हमारे को उससे मतलब ही नहीं। हम पैसे लेना है हमारे, हम पैसे लेने आए। किन से लेना है? कहाँ लेना है? नहीं पैसे किन से लेना है? कहाँ लेना है? पैसे लेना है उन्हें कहा है उसका घर इधर नहीं है ना, उसका घर इधर नहीं है ना। उनसे बात कर लो। हमारे को कुछ भी नहीं मालूम। हमारे बोलो हमारे कुछ कंसल्टेंट है, उससे हमारे कुछ लेना है ना, हमारे कुछ देना है। हमको आए हमारे पैसे के लिए। మీరు ఏడికి వచ్చారు? మీరు ఓమ్మా ఎవరు మీరు? ఎందుకు వచ్చారు ఇడికి? సప్పుడు చేయరు అమ్మా అడుగుతుంటే ఎందుకు వచ్చారంటే మీరేం చేయనీకి వచ్చారు అని ఇడికి? ఏం చేయనీకి వచ్చారు మీరు ఇడికి? వాళ్ళు పంపించారు మీరు వచ్చినట్టే ఏం చేయనీకి వచ్చారు అని అడుగుతున్నా. రైతుల మీదకి ఏం చేయనీకి వచ్చారమ్మా మీరు? అంటే మీరు ఎట్లా రౌడీజం చేస్తారా? ఏం చేస్తారు మీరు? మీరు ఏం చేస్తారమ్మా? ఒక మహిళలు అయి ఉండి రైతుల మీదకి ఈడికి వచ్చి పంపించారు వచ్చినామని కూర్చుంటే ఏం చేయనీకి వచ్చారని అడిగితే సపోర్ట్ చేయరేంది? సమాధానం లేదేంది? అరే వాళ్ళెవరు మీరెందుకు వచ్చారని అడుగుతున్నాం. బాబాడి పొలం ఇచ్చిండు, నేనే కబ్జాలు ఉన్నా. ఇప్పుడు 20-25 సంవత్సరాలు నేనే దున్నుతున్నా. మళ్ళీ మా బాబాడి కొంచెం తీసుకుండు, గడ్డి వేసుకుండు. బాబా మళ్ళీ అక్కడ దున్నుకో, నీ పైసలు ఇస్తున్నాను, నేనే దున్నిస్తాను. దున్నిపిస్తే నేను టమాటా తోట వేసుకున్నా. వచ్చి చూసుకోండి ఇప్పుడు మేము కబ్జాలు ఉన్నామా లేదా చూసుకో. ఎన్ని ఎకరాల కబ్జాలు? ఇప్పుడు 6 ఎకరాలు 7 ఎకరాల కబ్జాలు మేమే ఉన్నాం. మొత్తం మేమే నాటుతున్నాం. ఇప్పుడు గడ్డి కూడా వేసాం సార్ అక్కడ. మొత్తం చూసుకో. నేనే 20 నాకు 20 ఏళ్ళు ఇచ్చిండు, దున్నిచ్చిండు పొలం. ఇస్తే కూడా ఆయనకి ఏమియా పొలం రైతులమే మేము మాకు ఇచ్చిండు, మేము దున్నుకుంటున్నాం. ఆయన వర్షం ఏంటంటే 17 సర్వే నెంబర్ మీ పక్కకు వస్తుంది, ఇది 27 సర్వే నెంబర్ ఆయన వర్షం. దొంగ సర్టిఫికేట్ అంట సార్. అది మాకు తెలియదు కదా పొలం ఎక్కడ ఉంటుందో అది తెలియదు. అది ఏదో ఎంఆర్ఓ ఆఫీస్ కానీ కూడా మీరు ఫిర్యాదు చేస్తే ఆయన పట్టించుకొని ఎస్ఐ కూడా పట్టించుకోడు, సర్వే నెంబర్ ఎవరు పట్టించుకోడు సార్. అన్ని ముడితే ఇవాళ మాట్లాడదామంటే మళ్ళీ ఎల్లుండి వస్తాడు, ఎల్లుండి మాట్లాడదాం మళ్ళీ ఇంకొక ఐదు వస్తుంది, ఇంకొక ఐదు వస్తుంది. పాతదేమో 27 సర్వే నెంబర్, కొత్తదేమో 400 చిల్లర ఉంది. ఇది 17 సర్వే నెంబర్, అది కూడా కొత్తది 482 సర్వే నెంబర్ వస్తుంది. అదే వస్తుంది మళ్ళీ ఎట్లా వస్తుంది ఎట్లా వస్తుంది చూడాలి. 17 ఆయన 90లో కొన్నాడు పొలము 30 ఎకరాలు. కొంటే రింగ్ రోడ్లో పోయింది కొంచెము. రింగ్ రోడ్ లో ఎంత పోయింది? రింగ్ రోడ్ లో పోయింది ఎంత? రింగ్ రోడ్లో ఎక్కడ 8 గుంటలు పోయింది. మీరు కొన్న పొలం ఎంత మొత్తం? మేము 25 ఎకరాలు కొన్నాము. 20 ఎకరాల్లో 1 ఎకరా 33 గుంటలు. అయితే రేవంత్ రెడ్డి వస్తుండు, ఏదో ఒక కాయం తీసుకొని వస్తాడు, కేసు పెడతాడు. ఈ కొల్ల చుట్టూ తిప్పింది 15 ఏళ్ళే. ఇప్పుడు 15 ఏళ్ళ సంది సీఎల్ని కొంటాడు, అవి కొంటాడు, మళ్ళీ మొత్తం ఆగమం పట్టించిండు 15 ఏళ్ళ సంది. 2009లో కూడా ఈ భూమి మీద కేసు ఆయన కొట్లాడాలి. 2009 నుంచే అవుతుంది. అప్పుడు కోర్టులో కేసు నడిచింది. అప్పుడు ఎవరు ఫేవర్ వచ్చినండి? మా ఫేవర్ వచ్చినాయి. ఒకటి ఆయన ఫేవర్ పోయింది, ఒకటి మా ఫేవర్ వస్తుంది. అయితే 2 ఎకరాలు వచ్చింది, ఆయన ఫేవర్ ఎన్ని ఎకరాలు పోయింది? మొత్తం మా ఫేవర్ 5 ఎకరాలు వచ్చింది, ఆయన ఫేవర్ 2 ఎకరాలు పోయింది. ఇప్పుడు అయితే ఇక అది వచ్చి కబ్జా పెడతా ఉంటాడు. కొత్త సీఏ వచ్చినప్పుడల్లా కబ్జా పెడతాడు. ఇక మీకున్న ప్రజెంట్ పొలం ఎంత పట్టదారుగా? మాకు 15 ఎకరాలు ఉంది. ఇప్పుడు 5 ఎకరాలు అంటున్నారు కదా. రింగ్ రోడ్లో పోయింది కొంచెం అంతా. కొంచెం అంటే రింగ్ రోడ్లో పోయింది కొంచెం. మా చెల్లెకి ఇచ్చినాం. 15 ఎకరాలే ఉంది ఇప్పుడు. అయితే మాకు పనాన్ని ఉంది రవీంద్ర రెడ్డితో. అంతా మీరే చూడాలి, మీడియా మొత్తం.
ఇంకోటి రోడ్లో మీకు పోయినప్పుడు కాంపన్సేషన్ ఇచ్చిరా మీకు? కంపెనీ ఇచ్చారు. అది ఒక్క నిమిషం జెన్యున్ అయితేనే వాళ్ళకి ఇస్తారు. ఒకసారి చెప్పు ఒకసారి కంపెనీ ఒక్క కిలోమీటర్ అయితే మాకే వచ్చింది, మాకే వచ్చింది, మేమే తీసుకున్నాం. రింగ్ రోడ్ లో మీకు భూమి పోతే ఎంత ఇచ్చారు అమౌంట్? 14 లక్షలు ఇచ్చారు. 14,20,000. నాకు తెలిసిన విషయము పోయిన సంవత్సరం కూడా ఇదే ల్యాండ్ మీద ఇష్యూ అయింది, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. పోయిన సంవత్సరం ఎంఆర్ఓ ఇస్తే ఎంఆర్ఓ కూడా ఇది బిల్లా దాఖలా కాదు, బిల్లా దాఖలు నెంబర్ ఇష్యూ అది కాదు, కాకుండా పట్టదారు కూడా మాకు రిజిస్ట్రేషన్ ఆరోపిస్తుంది ఆయన. అది బిల్ల దాఖలు అంటే కానీ ఈయన బిల్ల దాఖలు కాదంటాడు, ఆయన బిల్ల దాఖలు అంటారు. అది రాజు హుస్సేన్ అంటే కోర్టులోనే ఉంది ఇప్పుడు. అది రాజు హుస్సేన్ అంటే ఆయననే రవీందర్ రెడ్డికి పట్టా వేసిందని వాళ్ళు ఆరోపిస్తారు. రాజు హుస్సేన్ మాకు చేసిండు, రవీంద్ర రెడ్డి చేయలే. మాకు చేస్తే అది డాక్యుమెంట్ తప్ప అని డాక్యుమెంట్ తప్పి వచ్చింది మాది. అంటే ఇప్పుడు హైకోర్టులో వేసినాం, హైకోర్టులో నడుస్తుంది కేసు. హైకోర్టులోకి స్టే తెచ్చుకున్నారా? స్టే తెచ్చుకున్నాం. మీరు తెచ్చుకున్నాం. దీనికి సంబంధించిన ఏమైనా పేపర్స్ ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి పేపర్లు, కానీ ఇప్పుడు అన్నీ ఉన్నాయి పేపర్లు, కానీ అన్నిటిలే కింద మీద పెడతారు ఏదైనా ఒకటి. మీరు ఇప్పుడు కబ్జా చేస్తున్నారు, మీరు నిన్న చేశారు కదా, మీరు పోలీస్ స్టేషన్లో కూడా ఏమైనా ఫిర్యాదు చేసిరా? చేసాం, నిన్న చేసాం. పట్టించుకుంటాడు, గట్టిగా మాట్లాడుతుండు. 27 సర్వే నెంబరు ఈడ లేదు, 27 సర్వే నెంబర్ ఇది కాదు, ఇదే అని సిఐ ఆయన అంటాడు, కాదు అని మేము అంటున్నాం. మీరు గవర్నమెంట్ సర్వే ఇట్లా ఏమన్నా వచ్చి కొల్పించారా? అంతే. సర్వే సంబంధించిన భూమి, ఇది చిన్న కోనగా సంబంధించిన భూమి, 3 విలేజ్లు కలిసిన భూమి ఇది. కొంగర, ఆదిబట్ల, రాయరాల భూమి, 3 శివాల భూమి ఏం చేసిరంటే 3 శివాల భూమి కొలిస్తే అది సర్వే నెంబర్ 17. ఆ 17 సర్వే నెంబర్లో రవీందర్ రెడ్డి వచ్చి ఏండో పోయిన సర్వే నెంబర్ తెచ్చి ఈడ కూర్చోబెడుతున్నాడు, దొంగ సర్వే నెంబర్ తెచ్చి. అదేడా మన కట్ట కింద రాయరాల కింద పోయిన నెంబర్ తెచ్చి ఇదే 27 సర్వే నెంబర్ అని చెప్పి ఈ రౌడీలను తీసుకొచ్చి మా బామార్దులని బాగా హింసలెత్తులో పెడుతుండు. ఇప్పటికీ 20 ఏళ్ళు అవుతుంది ఈ భూమికి. ఇది 3 శివాల భూమి, ఆదిబట్ల, కొంగర, రాయరాల కుర్దు. ఇది 3 శివాల భూమి. ఎంకడికి కొలిచినాకల భూమి కొద్దిగా మిగిలితే అది అట్లనే ఉంది. ఆ సర్వే నెంబర్లు మా బామ్మార్దులే దుంతురు. 30 ఏళ్ళు మా మామ కొని, 35 ఏళ్ళు అవుతుంది మా బామ్మార్ది కొని. 35 నుంచి ఈ రవీందర్ రెడ్డి గారు దొంగ సర్వే నెంబర్లు వేసి రౌడీలను తీసుకొచ్చి మా వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతుండు. దయచేసి ఇది మీరు చర్య తీసుకోవాలని కోరుతున్నా. లక్ష్మమ్మ, మాది మల్లాపూర్కి ఆదిపట్ల కాడ మా మామ కొన్నాడు. 30 సంవత్సరాల కొని ఇప్పుడు దౌర్జన్యంగా రవీందర్ రెడ్డి వస్తుండు, రవిలను పెట్టిండు. 35 ఏళ్ళు సార్ మా మామ కొని దౌర్జన్యంగా వస్తుండు. చాలా బాధ. మేమే దుంతున్నాం సార్, మళ్ళీ మేమే దుంతున్నాం. రవీందర్ రెడ్డి వచ్చిండు, రవిలను తోలిచ్చిండు. మొత్తము అమ్ముతా అంటుండు. రవిలను చంపేసాము, దాని కిందకి జేసీబీ వస్తుంది, తొక్కేయి దాని దోరికెళ్ళి తొక్కేయరి, ఆమెను బొంద పెట్టురి అని మాట్లాడుతుంది. జేసీబీ కిందికి పోతే పొట్టిరు, బొంద అవసరం లేదు, కింద వేసి తొక్కుతాం అని మాట్లాడుతారు సార్. వాళ్ళు నిన్న వచ్చి మీ దగ్గర మీరు ఎవరి దగ్గర కొన్నారు? మేమా ముస్లిం దగ్గర కొన్నాం. అన్ని ఉన్నాయి సార్, 25 ఎకరాలు సార్. దొంగ సర్వే నెంబర్ 25 ఎకరాలు కొన్నారు. కోర్టులో కేసు నడుస్తుంది. 25 ఎకరాలు కొన్నాం. 35 ఏళ్ళు మా మామ కొని దొంగ సర్వే చేసిండు సార్. మా మామ ఇప్పుడు ప్రెసెంట్ కబ్జాలో మేమే ఉన్నాం సార్, మేమే ఉన్నాం. ఆల్రెడీ వ్యవసాయం చేస్తున్నాం, టమాటా తోట వేస్తున్నాం, చెమ్మాని గడ్డి వేస్తున్నాం, అంతే వేస్తున్నాం సార్. మేమే రవిలను తోలిస్తుండు. మాకు కావాలని కోరుకుంటున్నాం సార్. కోర్టులో కేసు నడుస్తుంది, కోర్టులో తీర్మానం అయినా సరే మాకన్నీ ఇరు సార్, అంతే కోరుకుంటున్నాం. దొంగ సర్వే నెంబర్ పెట్టింది రవీందర్ రెడ్డి, రాయరాల అంతా కొనేస్తున్నాం. 4 కొనేస్తుంది సార్. సర్వే నెంబర్ 17 సార్, సర్వే నెంబర్ 17. మా పాన భయం చాలా ఉంది సార్. మాకేమన్నా అయితే వాళ్ళ బాధ్యతనే సార్. 24 గంటలు మేము తిరుగుతాం సార్. ఏ రాత్రి ఏ పగలైనా వస్తాం సార్. మేము ఏ రాత్రి ఏమైనా కానీ మేము ముగ్గురం వస్తాం సార్. మా మాది నేను రవీందర్ రెడ్డి ముస్లిం దోళం తోలిస్తారు సార్. రౌడీ ఏది వచ్చినా వాళ్ళ మీదే సార్. మా మీద మొత్తం ముస్లింలే వచ్చాడు సార్. మా మీదకి మొత్తం తుర్కోలే. ఇప్పుడు కోర్టులో కేసు ఉన్నప్పుడు ఆ పొలం స్టే గిట ఏమన్నా మీరు తెచ్చుకోరా? వాళ్ళు ఏమన్నా ఏ లేదు సార్, అంతా దౌర్జన్యం.
అవును అంతా దౌర్జన్యం సార్. కేసు ఉంది. ఆపేసి ఓకే అమ్మా సరే ఇదిగో ఒక పని